ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాకముందే ఏదో ఒక స్నాక్స్ హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. లేకుంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బాగా అల్లరి అల్లరి చేసిస్తారండి. కొట్ల దగ్గరవి తెచ్చి ఇమ్మంటారు. కొట్ల దగ్గరవి అంత హెల్దీ కావు, అవి మనకు నచ్చవు. ఆ విషయం మనకు తెలిసిందే, కానీ పిల్లలకు తెలియదు కదండి. అందుకనే రోజు ఇంట్లోనే ఏదో ఒకటి హెల్దీగా ప్రిపేర్ చేస్తాను. రోజు స్కూల్కి స్నాక్స్ బాక్స్ లో పెట్టుకెళ్ళడానికి వీకెండ్కి 1 టైం ప్రిపేర్ చేస్తాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకు నచ్చినవి చేస్తా. అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడు ఒకే రకంగా చేయనండి, వేరే వేరే విధంగా మార్చి చేస్తాను. మా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాకముందే వాళ్ళ ప్లేట్లో ఈ తినుబండారాలు పెట్టేసే వాళ్ళు ఎలాంటి అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఆడుకుంటే సగం పని భారం తగ్గినట్టే నాకు. అందుకో ఇంట్లో ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా కంపల్సరీ స్నాక్స్ ప్రిపేర్ చేశాను. ఇంతకీ నేను ఈరోజు పిల్లల కోసం బాలామృతం పిండితో దోశలాగా ప్రిపేర్ చేశాను. కాకపోతే ఈ పిండిని మీరు అప్పటికి అప్పుడే కలిసి చేయకూడదండి, దోశలాగా రాదు, మొత్తం ఇరిగిపోతుంది. దోశ చేసే ముందే పిండిని 2 గంటల ముందే నానబెట్టాలి. అయితేనే దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి. వచ్చేసారండి మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి. కరెక్ట్గా 5:30కి అలా వస్తారు. స్కూల్ బస్సు ఇంటి దగ్గరే వచ్చి దింపేసి వెళ్తుంది. ఇంకా మా పిల్లలు ఇంటికి వచ్చి రాగానే కాళ్ళు చేతులు కలుపుకొని ఫస్ట్ అయితే చించాన్ గాడి ప్రోగ్రామ్ పెట్టేస్తారండి. ఇంచుమించు మా పిల్లల బిహేవియర్ కూడా ఈ చించాన్ గాడి లెక్కే ఉంటది. మా పిల్లల విషయం పక్కన పెట్టేస్తే నా ఫేవరెట్ కార్టూన్ కూడా చించానే. ఓకే అండి, ఈ రోజు డే రొటీన్ ఇలా ఉంది.